అరవింద్ కుమార్ అప్రూవర్గా మారతారా? ఐఏఎస్ అరవింద్ కుమార్. నిజంగా ఇట్లాంటి ఐఏఎస్లను మొత్తం రద్దు చేయాలండి. నిబంధనలకు వ్యతిరేకంగా మంత్రి చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా, ఎవరు చెప్పినా ఒక్క రూపాయి కూడా తీయడానికి వీల్లేదు. మిమ్మల్ని ఐఏఎస్లు చేసినందుకు ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రభుత్వ విధానాల ఒక చట్టం ప్రకారం, నిబంధనల ప్రకారం నీకు ఏది జరిగినా దానికి ఐఏఎస్ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. కానీ అది వదిలిపెట్టి మంత్రి గారు ఓరల్గా చెప్పిరని మీరు ఫైళ్లు పెట్టేసి 50 కోట్ల రూపాయలు నువ్వు విదేశీ కంపెనీకి, విదేశాలకి ఎటువంటి దానికి లేకుండా ఒక ఐఏఎస్గా ఫెయిల్ అయినట్టా లేదా? ఆ రోజు ఒకవేళ మంత్రి చెప్తే, మంత్రి గారు ఇది కాదండి, ఇగో మనకి నిబంధనలు ఇవి చెప్తున్నాయి, ఈ నిబంధనల ప్రకారమే మనం డబ్బులు పంపించాలి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మనం నిధులు పంపిస్తే అది తప్పవుతుంది. సింపుల్. కేటీఆర్కి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు డబ్బులు పంపించారు కదా, అదొక్కటి చాలు కేసు వేయడానికి. ఆయన రాష్ట్రం యొక్క ఈ కేసు, అరే నువ్వు రేస్ ఎందుకు పెట్టినవని ఎవరంటలేరు. డబ్బుల యొక్క విధానమే అక్కడ ఎవరికి ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, డబ్బులు ఖర్చు ఎందుకు చేసిర్రు కంపెనీలతోటి, నువ్వు రేస్ ఎందుకు పెట్టినావు, అక్కడ ఎందుకు పెట్టినావు. ప్రజలకు ఆ రోజు ఇబ్బంది అయింది, ప్రజలు వ్యతిరేకించారు. అసలు నీకు రోజు ట్రాఫిక్ జామ్లతోటి నరకం కనిపించింది. అసలు అక్కడే పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. హైదరాబాద్ యొక్క బ్రాండ్ను పెంచేటువంటి ప్రయత్నం చేసినాం. ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయా? కార్ రేస్ పెట్టడం వల్ల లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి మనకు పెట్టుబడులు హైదరాబాద్లో. లేకపోతే హైదరాబాద్ పేరేమో రాదా? ఇంతకంటే దారుణమైనటువంటి పోనీ అక్కడనే పెట్టడం ఎందుకు, ఇంకో చోట పెట్టవచ్చు. ఆ కంపెనీతో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకో కంపెనీతో పెట్టవచ్చు. ప్రభుత్వానికి నష్టం రాకుండా చేయొచ్చు, ఏర్పాట్లు చేయొచ్చు. అవన్నీ వదిలేసి ఎన్నికల కోడ్లో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎన్నికల కోడ్లో ఇది మనం చేయొద్దు సార్, తప్పు సార్ అని ఎందుకు చెప్పలేదు? మంత్రి నేను చెప్పింది నువ్వు చేయాలి, నువ్వు అధికారం అంటే నేను చేయడానికి లేదని డిసెంట్ నోట్ రాయాల్సింది. ఇది నాకు ఇష్టం లేదు, ఇది నిబంధనల ప్రకారం వ్యతిరేకం, కానీ మంత్రి బలవంతం మేరకు మంత్రి చెప్పినందుకు నేను ఇవాళ ఇది ఇవ్వాల్సి వచ్చింది. సో ఇందులో ఏదైనా భవిష్యత్తులో ఏం జరిగినా నాకు సంబంధం లేదు, ఇది నిబంధనలకు తూటు పొడిచే విధంగా మంత్రి గారి ఒత్తిడి మేరకే నేను చేయాల్సి వచ్చిందని ఒక డిసెంట్ నోట్ ఎందుకు రాయలేదు? అందులో ఫైల్ ఎందుకు అప్రూవల్ చేసిరు? అంటే తప్పు చేసింది మంత్రితో పాటు ఆయన కూడా అప్రూవర్గా మారినంత మాత్రాన వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. ఐఏఎస్లను రద్దు చేయాలి. ఐఏఎస్ని పూర్తిగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా? పోనీ అందులో మానవత్వం ఉందా, మట్టి ఉన్నదా, ఏమున్నది? ఏం లేదు కదా. అప్పుడు కాకపోతే ఎన్నికల తర్వాత ఇస్తుంటారు డబ్బులు. వాళ్ళతో మాట్లాడాల్సింది, వాళ్ళకు లెటర్ రాయాల్సింది, మా దగ్గర ఎన్నికల కోడ్ ఉందండి, ఎన్నికల కోడ్లో మేము డబ్బులు పంపించలేము, ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన మరొకసారి కూర్చుందామని చెప్పొచ్చు. ఎన్నికల తర్వాత మీదే సర్కార్ వస్తుందని గ్యారంటీ ఏంది? ఐఏఎస్కి తెలియదా? వాళ్ళ సర్కార్ రాకపోతే రేపు ప్రభుత్వం మారితే విధానాలు మారితే అనేటువంటి విషయం తెలియదా? లేకపోతే ఒప్పందాలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళ ఒప్పందమే రద్దు చేసుకోవాల్సి వచ్చింది కదా. వందల వేల కోట్ల రూపాయలు వృధా చేస్తే ఇష్టానుసారం ఏది పడుతుంది పోతుందా? ఏసీబీ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అరవింద్ కుమార్ తెర వెనుక ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కలిసి తనను కాపాడాలని అభ్యర్థించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకు ఇంత తప్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఎవరినో బతాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది? వందల వేల కోట్లు సంపాదించి ఐఏఎస్ ఆఫీసర్లకు లక్షల కొద్ది జీతాలు వస్తుంటాయి. చచ్చిపోయేటప్పుడు మీదేసుకొని చచ్చిపోతారా? మీ కుటుంబాలకు ఏం చేసుకుంటారు? ఇవన్నీ హాయిగా వచ్చేటువంటి డబ్బులు లేవా? అప్రూవర్గా మారడం ఒకటే మార్గంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన అరవింద్ కుమార్ అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల వ్యవహారంలో అప్పటి పీసీ చీఫ్ ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్కు కాంగ్రెస్ హైకమాండ్ అండదండలు ఉంటాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏమవుతుంది? వీళ్ళే పరిపాలిస్తారు. ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఉంటుందా లేదా తెలియదు. ప్రభుత్వ విధానము ప్రజలకు అనుకూలంగా ఉంటే, ప్రభుత్వ విధానం అనేటువంటిది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రూల్స్ ప్రకారం ఉంటే ఎంత దూరమైనా పోవచ్చు. ఐఏఎస్ అధికారులు కూడా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందంటే ఎంత దూరమైనా పోవచ్చు. ఒక్కోసారి నిబంధనలు కూడా పక్కన పెట్టి ప్రత్యేకంగా మానవత్వాన్ని చూపించవచ్చు. కానీ అవన్నీ వదిలేసి పనికిరానటువంటి ఒక రేస్ కోసం ఆ పనికిరాంది ఎట్లా అంటారు అనేటువంటి, ఎందుకు పనికిరాంది? ఆ క్షణానికి ఎన్నికల సందర్భంలో నీకు అంత అవసరం ఏమున్నది? క్యాబినెట్ అనుమతి లేకున్నా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు కూడా నిధులను బదిలీ చేశారనేటువంటి ఆరోపణలు. అంతేకాదు విదేశీ కంపెనీలకు నిధులను బదిలీ చేయాలంటే రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి, ఫారెక్స్ చెల్లింపులు, బ్రిటన్ పౌండ్లలోకి ఆర్బీఐ అనుమతి కూడా అవసరం ఉంది. అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హోదాలో ఆయన తొలుత నిధులను బదిలీ చేసి ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్నట్లు ఏసీబీ. అంటే ఓడైనా పైసలు ఇస్తే ఒప్పందం ముందుగా రాసుకొని తర్వాత పైసలు బదిలీ చేస్తారు. ఈయన పైసలు ముందుగా బదిలీ చేసి
సో ఎవరి వల్ల నష్టపోతున్నది? అధికారులు నష్టపోతున్నారు. అధికారులు ఎందుకు ఆ జాగ్రత్తలను పట్టించుకోవట్లేదు? తెలిసిపోతుంది. జరగాల్సింది జరగడం వేరు, కానీ నిబంధనలకు తూట్లు వదిలి ఇష్టానుసారంగా వ్యవహారం చేయడం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తారనేటువంటిది ఒక్కసారి కూడా ఆలోచించలేకపోతున్నారు.